హాయ్ అందరికీ. నా పొలంలో మొలకలొచ్చాయోచ్. సో, ఇవాళ మనము ఈ సీడ్లింగ్ అప్డేట్ గురించి చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో, మీరు చూస్తున్నారు ఇది తోటకూర అనమాట. సో, ఇది కాడలొచ్చేసి పింక్ కలర్‌లో ఉంటుంది. అండ్ చాలా హెల్తీ కూడా. ఈ చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చేసి గోంగూర అనమాట. నేను చాలా సార్లు సీడ్స్ నుంచి గ్రో చేశాను కానీ నాకెప్పుడు బ్రతకలేదు. మీరు కనుక సీడ్స్ నుంచి గ్రో చేస్తే ఆ టిప్స్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి సన్‌ఫ్లవర్స్ అనమాట. వీటిని కూడా నేను సీడ్స్ నుంచి గ్రో చేస్తున్నాను. మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి కంపల్సరీ. అందుకోసమే నేను ఇక్కడ మ్యారీగోల్డ్స్ అండ్ కాస్మోస్ అయితే గ్రో చేస్తున్నాను. ఇదొచ్చేసి లెట్యూస్ అనమాట. మనం బర్గర్స్ మధ్యలో పెట్టుకుంటాం కదా! అదొక లీఫీ వెజిటబుల్. సో, అది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇదొచ్చేసి ఓక్రా అనమాట. మనం బెండకాయ అంటాం కదా! అది. సో, దాని తర్వాత ఇక్కడ కింద చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. రావాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాయి. అవొచ్చేసి ఎగ్ ప్లాంట్స్ అనమాట. మన వంకాయ మొక్కలు. ఇవి బీరకాయ మొక్కలనమాట. మీలో ఎంతమందికి బీరకాయ చట్నీ ఇష్టమో ఒక లైక్ చేయండి. మోస్ట్‌లీ నేను ఇండియన్ వెజిటబుల్స్ గ్రో చేయడానికి చాలా ఇష్టపడతాను. ఈ ప్లాంట్ వచ్చేసి చిక్కుడుగాయ బుష్ వెరైటీ అనమాట. మన క్రీపర్ వెరైటీ అయితే కాదు. సో, మీరు అబ్జర్వ్ చేసుంటే గనక నేను మోస్ట్ ఆఫ్ ద సాప్లింగ్స్ అన్నీ నేను ప్లాస్టిక్ కంటైనర్స్‌లోనే గ్రో చేస్తున్నాను. మాకు ఇక్కడ కాస్కోలో టొమాటోస్ పెట్టి అమ్ముతారనమాట. సో, వాటిని నేను పడేయకుండా వీటిని మన శాంప్లింగ్స్‌కి అదే వాడుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.